ఫ్రెండ్స్ అదేవిధంగా ఉదయం 6-8 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చేసరికి పసింగల కాకినేమిలి ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదేవిధంగా ఇక్కడ తగిలిసరికి నల్ల కాకి, కాకినేమిలి, నల్ల సవల, నల్లకట్ర సంగి, నల్లకట్ట అబ్రాస్ అనేవి ఇక్కడ వినోద్తో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే ఇక్కడ లాసింగల్ వచ్చేసరికి కోడి కాకి, కోడి డాగ, కోడి పొల, తెల్లకోడి అనేవి లాసోతో చూసే అవకాశం కూడా 6-8 గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 8-10 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చేసరికి కోడి మిరపండు డాగని ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదే మీరు తగ్గసరికి కోడి ఎర్ర డాగ, కోడి రసం డాగ, కోడి ఎర్రమేల, కోడి ఎర్రనేలని ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే ఇక్కడ లాసింగ్ వచ్చేసరికి నల్ల సవల, నల్లకట్ట రసంగి, నల్లకట్ట బ్రాసు, 9 కాకి, పసింగ్ కాకి అనేవి ఇక్కడ లాసోతో చూసే అవకాశం కూడా ఈ 8-10 గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 10-11 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చేసరికి తెల్లనేవులి పింగళ అనేది ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదే కూడా తగ్గసరికి పసింగల చేతువ, గట్టి నేవులి పింగళ, నేవుల బ్రాసు, గోల్డ్ పసింగల బ్రాసులు అనేవి వినోద్తో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే కూడా లాసింగల్ వచ్చేసరికి మిరపండు డాగ, ఎర్ర డాగ, కోడి డాగ, నల్ల డాగ, ఎర్రమేల అనేవి లాసోతో చూసే అవకాశం కూడా ఈ 10-11 గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా నెక్స్ట్ 11-12 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్టే ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చేసరికి పసింగల పచ్చ కాకిడాగ అనేది ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదే ఇక్కడ తగ్గసరికి కాకిడాగ, నల్ల కాకిడాగ, పసింగ్ కాకిడాగ, నల్ల కాకి, పసింగ్ కాకి అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే ఇక్కడ తగ్గసరికి కోడి డాగ, కోడి ఎర్రమేల, కోడి నెల్లి, తెల్లకోడి, తెల్ల పొలాలు అనేవి లాస్ అవుతూ చూసే అవకాశం కూడా 11-12 గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 12-1 గంట మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సరికి గౌడు, కోడి, కాకినేని ముసుగు పెట్టుకోవాల్సి అనమాట. సో అదే ఇక్కడ తగ్గసరికి గౌల్డ్ అబ్రాసు, నల్ల కక్కెర, పెసర కక్కెర, గోల్డ్, కోడి, కాకి అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే ఇక్కడ పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి ఎర్రడాగ, కాకిడాగ, నల్ల డాగ, నెమిలి డాగలు అనేవి లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఈ 12-1 గంట మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 1-2 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి పసింగ్ కాకినేమిలి ముసుగు పెట్టుకోవాల్సి అనమాట. సో అదే ఇక్కడ తగ్గసరికి నల్ల కాకి, కాకినేమిలి, నల్ల సవల, నల్లకట్ట సంగి, నల్లకట్ట బ్రాస్ అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే ఇక్కడ లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడి కాకి, కోడి డాగ, కోడి పొల, తెల్లకోడి అనేవి ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఈ 1-2 గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 2-3 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి పసిమి కోడి రసంగి డాగని ముసుగు పెట్టుకోవాల్సి అనమాట. సో అదే కూడా తగ్గసరికి కోడి డాగ, కోడి రసంగి, కోడి మిరపండు డాగ, కోడి ఎర్రమేల, కోడి ఎర్రకక్కెర అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే కూడా పైన లాసింగ్ వచ్చేసరికి బోర్పెకల బ్రాసు, గట్టి నేవులి పింగళ, కాకిడాగ, నల్లకట్ట రసంగి ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఈ 2-3 గంటల మధ్య కాలంలో అయితే మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 3-4 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి కుసి నలుపు, బోరపేకలు కానీ నేవులి పింగళ అని ముసుగు పెట్టుకోవాల్సి అనమాట. సో అదే కూడా తగ్గసరికి పసింగల చేతువ, గౌడు నేల బ్రాసు, కుసి నలుపు నేవులి కక్కెర అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే కూడా పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కాకిడాగ, కోడి డాగ, కోడి రసంగి, తెల్లనేవిలి, పాల బ్రాసులు లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఎక్కడైనా మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 4-5 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి నల్ల కాకిడాగ పర్ల అని ముసుగు పెట్టుకోవాల్సి అనమాట. సో అదే తగ్గసరికి కాకిడాగ పర్ల, నెమిలి చూపు మిరపండు డాగ, కాకిడాగ, నల్ల పచ్చ కాకిడాగ అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడి డాగ, తెల్ల చేతువ, కోడి ఎర్రనేమేల, కోడి మస డాగ, కోడి పొలాలని లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఎక్కడైనా మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 5-6 గంటల మధ్య కాలంలో మనం చూసుకుని ముసుగు పెట్టుకోవాల్సరికి పసింగల కోడి కాకని ముసుగు పెట్టుకోవాల్సి అనమాట. సో అదే కూడా తగ్గసరికి కోడి నేవులి పింగళ, గౌడ బ్రాసు, పాల బ్రాసు, కోడి పొల, తెల్ల కక్కెర అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే కూడా లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడి డాగ, కాకిడాగ, నల్ల కాకిడాగ, కాకినేమిలి, నల్ల సవలని క్లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఎక్కడైనా మనం చూడవచ్చు.